దేశంలోనే అతిపెద్ద ప్రాపర్టీ షో నారెడ్కో ప్రాపర్టీ షో మళ్ళీ మన గుంటూరులో మీకోసం. విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో మీ అవసరాలకు అనుగుణంగా అపురూపమైన అపార్ట్మెంట్లు, విల్లాస్, ఇండిపెండెంట్ హౌసెస్, ఓపెన్ ప్లాట్స్ కోసం జనవరి 10, 11, 12 తేదీల్లో చేబ్రోలు హనుమయ్య కంపెనీ బృందావన్ గార్డెన్స్ గుంటూరులో జరగనున్న నారెడ్కో ప్రాపర్టీ షోకి విచ్చేయండి. ప్రతిరోజు లక్కీ డ్రాలో అద్భుతమైన బహుమతులు గెలుచుకోండి. ప్రవేశం ఉచితం. మీరు చూస్తున్నారు ల్యాండ్ ఇష్యూస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు. 5 సంవత్సరాల పెండింగ్ ఉండే ఇష్యూస్ చూస్తా ఉంటే కొన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఎక్కడికి పోయినా. అంటే దీన్ని పరిష్కారం చేయాలి. 22E కింద ఓపెన్ అప్ చేశారు, కబ్జాలు చేశారు, రికార్డు మార్చారు, రాజకీయ వివక్ష చూపించారు. అన్ని కలిసి చాలా గందరగోళమైన పరిస్థితి వచ్చింది. ఇది నాకు ఒక 4-5 నెలలు పడుతుంది. రెవెన్యూ సదస్సులు అయిపోతున్నాయి, రికార్డు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం, సర్వేలు చేశారు, సర్వేలు మళ్ళా తప్పులు చేశారు, మళ్ళా రీసర్వే చేయాలి. ఇవన్నీ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చి, ఒకవేళ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ కొంతమంది పట్టాలు కావాలని అడుగుతున్నారు, డీకేటీ పట్టాలు, అవి కూడా ఏం చేయాలని ఆలోచించి అన్ని కూడా పరిష్కారం చేస్తాం. అంటే వీటికన్నిటి కొంత సమయం పడుతుంది. వ్యవస్థ విధ్వంసం అయింది, సమస్యలు ఉన్నాయి. 1 by 1 పరిష్కారం చేసుకొని వస్తున్నాం. ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది. రేపు అన్ని నియోజకవర్గాలు కూడా రిప్లికేట్ చేస్తే ఇది ఒక మోడల్ కింద వస్తుంది. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒక బాధ్యత తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు, సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు, ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు, ఆయన లేకపోయినా వాళ్ళ ఆఫీస్ ఏ విధంగా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తారనే దానికి ఇవన్నీ పెడుతున్నాం. ఇది టెక్నాలజీని కూడా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకొని ఏ సమస్య పరిష్కారం చేయలేకపోతున్నాం, ఎందుకు పరిష్కారం కావడం లేదు, ఇలాంటి అన్ని కూడా అనలైజ్ చేసి దీంట్లో కీలకమైన పాత్ర టెక్నాలజీ పోషిస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు అధ్యయనం చేయడం గానీ, మళ్ళా ఫీడ్బ్యాక్ తిప్పడం గానీ, ఆ సైకిల్ ని మళ్ళా ఇది చేయడం గానీ, చాలా ఆఫీసుల్లో మనం చూస్తే ఒక పిటిషన్ వస్తుంది, నేను స్టాండర్డ్స్ పెడతాను, వారం లోపల క్లియర్ చేయాలి. వాళ్ళు ఏం చేస్తారు, వారం లోపల క్లియర్ చేయరు కాబట్టి ఫైల్ నేను ఇక్కడి నుంచి నా బాధ్యత నెరవేర్చకుండా నేను MRO, RDO పంపిస్తాను, RDO DRO పంపిస్తాడు, DRO జాయింట్ కలెక్టర్ పంపిస్తాడు. అంటే నా పని అయిపోయిందని. వాళ్ళ పని అయిపోలేదు, మన బాధ్యత తీరలేదు, కానీ ఫైల్ మాత్రం వీడు తప్పించుకోవడానికి పంపించేస్తారు. ఓసారి డిస్పోజల్ అని రాసేస్తారు. వాట్ ఈస్ ది డిస్పోజల్? ట్రాన్స్ఫర్ ఇస్ నాట్ ది డిస్పోజల్. అందుకే నేను చెప్పాను ఆకస్మిక తనిఖీలు కూడా వస్తాను. నేను రాబోయే రోజుల్లో ఆఫీసులకు వస్తాను.